హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫ్రాన్సిస్ బేకన్ హాఫ్ స్టడీస్కి సంబంధించిన ఫేమస్ కొటేషన్స్ చూద్దాము. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఆయన ఇచ్చినటువంటి మంచి కొటేషన్. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే మనకి లింక్ పెట్టుకోవచ్చు. అంటే హాఫ్ స్టడీస్లో స్టడీస్ కాబట్టి ఇది నాలెడ్జ్ అని కాబట్టి మనకి వెంటనే ఫ్రాన్సిస్ బేకన్ అనేది స్ట్రైక్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే జ్ఞానం కలిగిన వాళ్ళకి ప్రపంచం కలిగిన వారు ప్రపంచాన్ని మార్చగలరు అనేది మీనింగు. సో ఇక సెకండ్ కొటేషన్ ఫ్రాన్సిస్ బేకన్ ఇచ్చింది ఏంటి అంటే కనుక రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఈజ్ ఎ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఇది కూడా మనకి ఇక్కడ చూస్తే రీడింగ్ గురించి రైటింగ్ గురించి ఉంది కాబట్టి మనకి స్టడీస్ అనేది గుర్తుకొస్తుంది కాబట్టి ఫ్రాన్సిస్ బేకన్ ఇచ్చిన కొటేషన్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో చదవడం అనేది మనిషిని సంపూర్ణం చేస్తే చర్చ అతన్ని సిద్ధంగా ఉంచడం అంటే చర్చ ద్వారా అతన్ని యొక్క థింకింగ్ పవర్ అనేది వస్తుంది. చదవడం ద్వారా అతను సంపూర్ణుడు అవుతాడు. రాయడం వచ్చినప్పుడు ఖచ్చితమైనటువంటి వ్యక్తిగా మారతాడు అనేటటువంటిది ఈ ఫ్రాన్సిస్ బేకన్ ఇచ్చినటువంటి అనదర్ కొటేషన్. ఇంకొక ఫేమస్ కొటేషన్ చూద్దాము. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చవ్డ్ అండ్ డైజెస్టెడ్. అంటే కొన్ని పుస్తకాలు రుచి చూడడానికి, కొన్ని మృంగడానికి, మరికొన్ని జీర్ణించుకోవడానికి అని చెప్పేసి ఇచ్చినటువంటి ఇక్కడ కూడా బుక్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి మనకు వెంటనే హాఫ్ స్టడీస్ అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏ లిటిల్ లర్నింగ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. అంటే ఇది కూడా లెర్నింగ్ గురించి కాబట్టి నేర్చుకోవడం గురించి కాబట్టి హాఫ్ స్టడీస్ అనేది మనకి స్ట్రైక్ అవుతుంది. అంటే కొంచెం నేర్చుకోవడం అనేది ప్రమాదకరం. ఎగ్జాంపుల్స్ మనమే ఏఎస్సీ వాళ్ళకి ఏమైతే బాగా తెలుసు, కొంచెం మిస్ అయితే ఎంత ప్రమాదం జరుగుతుందో. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ ఈజ్ టు ద మైండ్ యాజ్ ఫుడ్ ఈజ్ టు ది బాడీ. అంటే బ్యూటీ అంటే మనసుకి ప్రశాంతత ఎంత అవసరమో అంటే కనుక బాడీకి ఫుడ్ అనేది ఎంత అవసరమో అంత అవసరం అనేటటువంటిది ఇక్కడ మీనింగు. ఇక్కడ మనకి మైండ్ గురించి మనం హాఫ్ స్టడీస్ అనేది మనకి స్ట్రైక్ అవ్వాలి. అక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది ఒకసారి అక్కడ చూడండి. సో బ్యూటీ ఈజ్ టు ది మైండ్ యాజ్ ఎ ఫుడ్ ఈజ్ టు ది బాడీ. సో ఇక్కడ మనకి మైండ్ అనేది హాఫ్ స్టడీస్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, మనీ ఈజ్ గ్రేట్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్. ఇక్కడ మనీ గురించి చెప్పడం జరిగింది. సో డబ్బు మంచి సేవకుడు కానీ చెడ్డ యజమాని అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ ఉంది. నెక్స్ట్ ద ట్రూత్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టైమ్ నాట్ ఆఫ్ అథారిటీ. నిజం అనేది కాలపు సంతానము, అధికారపు సంతానము కాదు అని చెప్పేసి దీని మీనింగ్ ఇవ్వడం జరిగింది. ద ట్రూత్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టైం. ఇక్కడ మనకి నిజం గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ట్రూత్ అనేది డాటర్ ఆఫ్ టైం, కాలానికి కూతురు లాంటిది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు హాఫ్ స్టడీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్సిస్ బేకన్ ఇచ్చినటువంటి ఈ కొటేషన్లో ట్రూత్ గురించి చెప్పడం జరిగింది. అంతకుముందు మైండ్ గురించి, ఓకే, మైండ్ గురించి, ట్రూత్ గురించి, తర్వాత మనీ గురించి అంటే మైండ్ గురించి, మనీ గురించి, ట్రూత్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఈ లెర్నింగ్ గురించి, వీటి గురించి ఉన్నాయి ఇతని కొటేషన్స్. నెక్స్ట్ ఎయిత్ కొటేషన్, హోప్ ఈజ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ బట్ ఇట్ ఈస్ ఏ బ్యాడ్ సప్పర్. అంటే ఆశ అనేది మనకి ఉండొచ్చు కానీ అది డిలే కాకూడదు అన్నట్టుగా ఇక్కడ మీనింగ్ ఉంది. ఆశ మంచి ఉదయ భోజనం కానీ రాత్రికి అది చెడు భోజనం అయిపోతుంది. అంటే దీర్ఘకాలం పాటు కొనసాగకూడదు అది అనేది ఇక్కడ మీనింగ్గా ఉంది. సో ఈ హోప్ గురించి చెప్పడం జరిగింది, హోప్ ఎలా ఉండాలా అనేది. నెక్స్ట్ నైన్త్ వన్, స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ అబిలిటీ. అంటే అధ్యయనాలు దేనికోసం అంటే ఆనందం కోసం, అలంకారం కోసం, సామర్థ్యం కోసం ఉపయోగపడతాయి అనేది చెప్పడం. ఇక్కడ స్టడీస్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ రివెంజ్ ఈజ్ కైండ్ ఆఫ్ వైల్డ్ జస్టిస్. ప్రతీకారం ఒక రకమైన
అడ్డగోలైన న్యాయము రివెంజ్ గురించి చెప్పడం జరిగింది. ఇది ఫ్రాన్సిస్ బేకన్కి సంబంధించినటువంటి ఫేమస్ కొటేషన్స్. 10 కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.